హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సుధాస్ గార్డెన్. నేను అంతకుముందు వీడియోలో ఒక క్వశ్చన్ అడిగిన కదా, మామిడి ఆకులు అరిటాకులు ఎందుకు పూజలో వినియోగిస్తారు అంటే మామిడి ఆకులే అరిటాకులే ఎందుకు, ఇంకా వేరే ఆకులు పెట్టొచ్చు కదా, దాంట్లో ఏంటి రీజన్ అనేది అడిగిన కదా. ఇప్పుడు ఏంటి రీజన్ అనేది చెప్తున్నా ఆన్సరు. మామిడి ఆకులు అరిటాకులు కొబ్బరి ఆకులు వీటిలలో మనము తెంపిన తర్వాత కూడా అవి ఆహారం సంపాదించుకుంటాయట, కిరణజన్య సంయోగక్రియ జరుగుతుందట. అందుకని అవి తెంపిన తర్వాత కూడా పచ్చగానే ఉంటాయి. అందుకనే వాటిని పూజలో వినియోగిస్తారట. ఎందుకంటే పచ్చగా ఉంటాయి, మనకు ఆక్సిజన్ కూడా అందిస్తాయి కాబట్టి వాటిని మాత్రమే పూజలో వినియోగిస్తారంట. ఇది రీజన్. నేను మరొక క్వశ్చన్ అడుగుతున్నా. విజయదశమి రోజు పాలపిట్టను ఎందుకు చూస్తారు? అట్లాగే జమ్మి చెట్టుకు పూజ ఎందుకు చేస్తారు అనేది క్వశ్చన్. పాలపిట్టను ఎందుకు చూస్తారు ఆ రోజు, దసరా రోజు? జమ్మి చెట్టుకు పూజ ఎందుకు చేస్తారు? ఆ రెండు విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మీకు ఈ విషయం మీకు ఎవరికైనా తెలిస్తే, ఈ క్వశ్చన్కి ఆన్సర్కి ఇవ్వాలన్నా తెలిస్తే కామెంట్లో పెట్టండి. తెలియకపోతే నేను నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ చెప్తాను. నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలియని విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ.